హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. టైం వచ్చేసి మధ్యాహ్నం 12:30 12 మధ్యలో అయిందండి. నాకు టైం సరిగ్గా గుర్తులేదు. అయితే హాలిడేస్ అన్ని రోజులు మా పిల్లలు పొద్దున్నుంచి స్నానాలు చేయకుండా అలానే తిరుగుతున్నారు అబ్బా. మధ్యాహ్నం ఎప్పుడో చేస్తున్నారనమాట. అయితే వాళ్ళని స్నానాలు చేసిరండి అని చెప్పేసి పంపించేసి నేనైతే ఇక్కడ వంట స్టార్ట్ చేశానండి. ఈరోజు టమాటా వంకాయ కర్రీ అనమాట. ఇంకా అవే మొత్తం కూడా కట్ చేసి అన్నం కూర స్టవ్ మీద వేసేసాను. అవి అయితే ఉడుకుతా ఉన్నాయి. అయితే లంచ్ చేసిన తర్వాత మేము కొంచెం బయటకు వెళ్ళాల్సింది ఉందండి. అందుకని చెప్పేసి ఫాస్ట్గా వంట చెయ్యాలి అని చెప్పేసి చేసేస్తున్నాను అనమాట. అందుకనే వీడియో కూడా నేను అంటే లేట్గానే స్టార్ట్ చేశాను. ఇంకా పైన బిట్స్ ఏవో షూట్ చేసుకున్నాను అనమాట. కొంచెం బయటకు వెళ్ళాల్సిన పని ఉంది కదా, ఎందుకులే మళ్ళీ వీడియో. మార్నింగ్ నుంచి కూడా నేను చాలా వరకు పనులన్నీ చేసేసుకున్నాను, కానీ వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంకా మార్నింగ్ నుంచి నాకు వర్కే సరిపోయిందండి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. మీకు నేనేంటంటే ఏదైనా ఒక రోజు వీడియో మీతో షేర్ చేయలేదు అని అంటే ఆ రోజు ఏంటో వెల్తీగా ఉంది నాకు, ఈరోజు వీడియో పెట్టలేదు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని కొంచెం లేట్ అయినా సరే, ఒక 1 hour 1.5 hour అట్లా లేట్ అయినా సరే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అందుకని నిన్న కూడా వీడియో చాలా లేట్గా వచ్చింది. మామూలుగా మన వీడియోస్ ఎప్పుడు కూడా మధ్యాహ్నం 12:30కి అలా వస్తాయండి. నేను 12:30 కల్లా షెడ్యూల్లో పెట్టేసుకుంటాను. ఆ టైంకి రిలీజ్ అయిపోతే మీరు అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. మీ అందరి సపోర్ట్కి అయితే నేను థ్యాంక్స్ చెప్పాల్సిందే. నేను ఎక్స్పెక్ట్ చేసినంత సపోర్ట్ అయితే నాకు ఇంకా ముందు దొరికిద్ది అనేది నేనైతే అనుకుంటున్నాను. ఇంకొక చిన్న అప్డేట్ కూడా నేను త్వరలో ఇవ్వబోతున్నానండి మీకు. అంటే ఇది నాకు సంబంధించింది, నాకు హెల్ప్ అయ్యేదే అయినా కూడా మీ అందరితో పాటు కలిసి నడవాలనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ అయితే కావాలి నాకు. అయితే ఆ పని మీద ఈరోజు బయటకు వెళ్తున్నాం అనమాట. ఏం పని ఏంటి అనేది త్వరలో చెప్తాను. అంటే చిన్నగా ఒక్కొక్క పని చేసుకుంటా ఉన్నానమాట. ఇంకా అంటే డైలీ రొటీన్ వ్లాగ్స్లో మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం నడుస్తుంది, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఒక మంచి రోజు చూసుకొని అన్నీ అయితే మీతో షేర్ చేస్తాను. ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే అబ్బా. ఇందాక నేను బయటికి వెళ్ళాను, కొంచెం మబ్బట్టినట్టుంది, వర్షం ఏమన్నా పడిద్దేమో అన్నట్టుగా వెళ్ళాను అనమాట. వెళ్ళి చూస్తే మబ్బట్టినట్టుంది నిజంగానే, అసలు ఎండ లేదు ఏం లేదు. నేను ఇంకేమనుకున్నా అంటే సరే ఇంకా బట్టలు ఆరేయటం కుదరదు, బట్టలు కూడా ఆరేయలేదండి. ఇంకా బట్టలు ఆరేయటం కుదరదేమో, సరే ఈవినింగ్ కల్లా చూసి ఆరేద్దాంలే అన్నట్టుగా అనుకున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ టైంలో మిషన్ ఈరోజు కొంచెం 2-3 సార్లు వేయాల్సి వచ్చిందండి, కొంచెం బట్టలు ఎక్కువ ఉండేసరికి. అందుకని చెప్పి అంటే బెడ్షీట్స్ అవన్నీ కూడా వేసాను అనమాట. అందుకని చెప్పేసి ఎలాగూ లేట్ అవుతుంది కదా, 1-2 సార్లు చూసుకొని ఆరేద్దాంలే, వెంటనే ఆరేయటం ఎందుకు అని చెప్పేసి లోపలికి వచ్చా. ఇంకంతే, పిల్లలిద్దరికి స్నానాలు చేయమని పంపించాను కదా. చైత్ర అయితే విప్పిన బట్టలు అక్కడే పడేసి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరికి వంతనమాట, నువ్వు ఫస్ట్ చేస్తావా నేను ఫస్ట్ చేస్తానా అన్నట్టుగా. ఇంకా నేను చేస్తా అని చెప్పేసి చైత్ర ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అంటే చైత్ర ఫాస్ట్గా వెళ్ళిపోయినా బయట ఇంకో వాష్రూమ్ ఉంది కదా, అక్కడ చిద్వి చేసేస్తాడు, దానికి అంత ఆలోచించలేదనమాట ఆమె. ఇంకా వెళ్ళిపోయింది, అక్కడ పడేసి ఇంకా బట్టలు తీసేసి బయట పడేసి నేను అంటే బయట పడేద్దామని వెళ్తే అసలు ఫుల్ ఎండ. ఇప్పుడే కదా అంతా మబ్బట్టినట్టుంది, ఇంతలోనే ఎండ వచ్చేసింది ఏంటి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదండి అసలు వాతావరణం. సరే ఇంకా మిషన్లో బట్టలు ఉన్నాయి, అవి కూడా ఆరేయొచ్చులే అన్నట్టుగా ఉన్నాను. ఇదేంటంటే నేనేం చెప్తున్నా అంటే, పిల్లలకి వాడేసిన తర్వాత కొన్ని బట్టలు మనం ఇంకా పాడైపోయినాయి అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా, వాటిని నేనేం చేస్తానంటే మసిగుడ్డల్లాగా వాడతానమాట. అది చిద్వి టీషర్ట్ అండి, ఇద్దరికి వంతులు, ఇక్కడ కూడా వంతులే. నువ్వు నా టీషర్ట్ ఎందుకు మసిగుడ్డలాగా వాడుతున్నావు, అది పాడైపోయింది తీసేయని చెప్పి ఎలాగో పడేసేదే, అయినా కూడా వంతులు అనమాట. నువ్వు అన్నయ్య టీషర్ట్ వాడు, నా టీషర్ట్ వాడొద్దని చైత్ర, నువ్వు చైత్ర టీషర్ట్లే వాడు, నా టీషర్ట్ అసలు వాడొద్దు మసిగుడ్డు కింద అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళ ఏదో ఒకటండి, వాళ్ళు కొట్టుకోవడానికి ఏదో ఒక రీజన్ కావాలన్నమాట. ఏదో ఒకటి అనుకుంటానే ఉంటారు, కొట్టుకుంటానే ఉంటారు. మనం మాత్రం వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యామనుకోండి, మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటైపోతారనమాట. అందుకని నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వను, వాళ్ళే కొట్టుకుంటారులే, వాళ్ళే మంచిగా ఉంటారులే అని చెప్పేసి వదిలేస్తానమాట. ఇంకా వంట అయిపోయింది, అందరం కూర్చొని తింటున్నాము. చైత్ర ఎప్పటికో వచ్చింది, మేము సగం అన్నం తినేసిన తర్వాత ఎప్పటికో వచ్చింది, స్నానం 1 గంట సేపు చేసిద్ది అనమాట. అయితే ఇంకా తిన్న తర్వాత బయటకు వెళ్ళాలి అని చెప్పేసి చెప్పాను కదా, ఇంకా ఫాస్ట్గా తినేసి కొంచెం ఒక అరగంట అట్లా ఆగి వెళ్ళాంలేండి. ఎండ వచ్చింది కదా మళ్ళీ మధ్యలో, అందుకని చెప్పేసి ఎండగా ఉందని ఒక అరగంట అట్లా ఆగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎందుకు వెళ్తున్నాను అని అంటే,
న్యూ ఫోన్ నెంబర్ ఒకటి తీసుకుందాము అని చెప్పేసి వెళ్తున్నామండి. నేను చాలా రోజుల నుంచి మా ఆయన అడుగుతున్నాను కానీ ఇంకా ఈరోజు టైం ఉంది కొంచెం, ఆయనకు కూడా కుదరాలి కదా, ఆయన వర్క్స్ ఆయనకు ఉంటాయి, నా కోసం మళ్ళీ పని మానుకొని రావాలి అని అంటే ఇంకా కుదరదు కదా. కానీ ఏంటంటే ఎక్కువ టైం లేదు కదా, కొంచెం తీసుకొని వెళ్ళు, ఒక నంబర్ ఎంతసేపు తీసుకుంటాం పదా అని చెప్పేసి చెప్పానమాట. ఇంక ఈరోజు కొంచెం టైం దొరికేసరికి ఆయన నన్ను కూడా తీసుకొని వచ్చారు. ఈ పని అయితే చూస్తున్నాము. అంతకుముందు మనం ఏదైనా ఒక ఫోన్ నెంబర్ తీసుకోవాలనుకోండి, మన ఫోటో ఒకటి ఆధార్ కార్డు ఇచ్చేస్తే మనకు ఒక సిమ్ ఇచ్చేస్తారు, యాక్టివేట్ చేసేస్తారు, మనం యూజ్ చేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మన ఆధార్ కార్డు ఇవ్వడంతో పాటు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఆన్లైన్లో మన ఫోటో కూడా తీసి అప్లోడ్ చేయాలంట, స్కాన్ చేయాలంట, ఏంటేంటో ప్రాసెస్లు అన్నీ వచ్చేసినాయండి ఇక్కడ. ఇంకా అదే చేస్తున్నాం అనమాట. నేనేమనుకున్నా అంటే జస్ట్ ఆ ప్రూఫ్స్ అన్నీ సిమ్ కొని చాలా రోజులు అయిపోతుందండి. నేను ఎప్పటి నుంచో దగ్గర ఒక 10-15 సంవత్సరాల నుంచి ఒకటే నెంబర్ యూజ్ చేస్తున్నా. ఈ నెంబర్లు ఎప్పుడు నేను మార్చలేదనమాట. కాకపోతే ఇప్పుడు మనకు అవసరం కాబట్టి ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాంలే అన్నట్టుగా వెళ్ళాము. ఇంక ఈ ప్రాసెస్ నాకు అంత కొత్తగా అనిపించింది. అప్పుడు అలా లేదే. అప్పుడు ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడు ఈ ఐడి ప్రూఫ్స్ ఏంటి, ఈ స్కాన్ చేయడం ఏంటి, ఈ ఫోటోలు ఏంటి అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. ఏదైనా మొత్తం డిజిటల్ అయిపోయిందండి. ఏ చేయాలన్నా కూడా ఫస్ట్ నుంచోమంటున్నారు, వాళ్ళకి సపరేట్ యాప్స్ ఏవో ఉంటున్నాయి, ఫోటో తీస్తున్నారు, స్కానింగ్లు అవి ఇవి అంటున్నారు, ఇంత టైం పట్టిద్దని చెప్పి చెప్తున్నారు. నాకెందుకు పెద్ద లెంతీ ప్రాసెసే అనిపించిందండి. ఈ గోల్ అంతా ఎందుకు, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఒకటి తీసేసుకొని సిమ్ కార్డ్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాం కదా అన్నట్టుగా అనిపించింది అనమాట. బట్ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం ఫాలో అవ్వాలి. ఇంకా అవన్నీ కూడా చేసేసి సిమ్ అయితే తీసేసుకున్నాము. నంబరు నాకు కొంచెం నచ్చింది, కొంచెం నచ్చలేదండి. ఇంకా నచ్చేది ఏముంటుందిలే చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ అన్నీ కూడా సిరీస్ వచ్చేసరికి 6 సిరీస్ అండి. 6 సిరీస్తో స్టార్ట్ అయింది. మా ఆయనకి నాకు అదే నడుస్తుంది అనమాట. 6 సిరీస్లో 9 సిరీస్లో చూసాము. మా ఆయన నాకు ఏ విషయం సరిగ్గా చెప్పలా. నేనేమో 6 సిరీస్ సెలెక్ట్ చేసేసా. మా ఆయన నాకు అయిపోయిన తర్వాత అదైతే బాగుండేదేమో, అది తీసుకోకూడదా అంటే అయిపోయిన తర్వాత చెప్తే ఎట్లా అండి, ముందే చెప్పాలి కదా. నేను అదే చెప్తా, ఏదైనా క్లారిటీగా చెప్పు, అర్థమయ్యేలాగా చెప్పు, గమ్ము ఉండ మాకు ఎవరో పని అన్నట్టు అని చెప్తానమాట. ఇంకా ఆయన ఏంటంటే ఒపీనియన్ చెప్పడానికి కూడా కొంచెం ఆలోచిస్తారనమాట. ఇదైతే బాగుంటుందేమో ఒకసారి చూడు అని అంటే నేను కూడా చూస్తాను కదా ఎలా ఉంది ఏంటి, ఏదైతే బాగుంటుంది రెండిట్లో సెలెక్ట్ చేసుకుంటాను కదా. ఏమీ మాట్లాడరు, గమ్ముగా ఉంటారు. సరే ఇంక అక్కడ పని చూసేసుకొని సిమ్ తీసేసుకొని పార్క్కి అయితే వచ్చామండి. పిల్లలు అయితే చాలా రోజుల నుంచి గొడవ చేస్తున్నారు. నేను కూడా కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదా అని నేను ఈ మధ్య వాకింగ్కి వెళ్ళట్లేదండి. వాకింగ్ చేసిన దాకా అక్కడ ఆ ఊళ్ళు తిరగడం, ఈ ఊళ్ళు తిరగడం, ఆ గుళ్ళని, ఈ గోపురాలని, ఫంక్షన్స్ అని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. అసలు ఖాళీ లేదు. మధ్యలో నా పనులు కూడా ఉన్నాయి అనమాట. ఇంక ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ ఉన్నానా. ఇంకా నాకు కూడా కుదరట్లేదు అనమాట వాక్ చేయడానికి. వాకింగ్ చేసుకునే పని లేకుండా నాకు ఈ పనులే సరిపోయినాయి. సరే ఈరోజు ఎలాగో కొంచెం ఫ్రీగా ఉన్నాను, పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని పార్క్ అయితే వచ్చానండి. వాళ్ళైతే ఆడుకుంటా ఉన్నారు. నాకు ఎంత ఇష్టం అంటే ఎన్నిసార్లు చెప్పాను మీకు, ఈ పార్క్ చాలా బాగుంటుందండి. గ్రీనరీ బాగుంటుంది. గ్రీనరీ బాగుంది, మొక్కలు ఎక్కువ ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా అక్కడ వాతావరణం అంతా చాలా బాగుంటుందండి. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. చుట్టూ ట్రాఫిక్ ఉన్నా సరే మనకంత డిస్టర్బెన్స్ ఏమీ ఉండదన్నమాట. మన పాటికి మనం వాక్ చేసుకుంటా ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అట్లా ఒక హాఫ్ అన్ అవర్, ఒక 40 మినిట్స్ అట్లా వాక్ చేసుకున్నాను. ఇంకా పిల్లలేమో వాళ్ళ ఆటలేమో ఆడుకుంటా ఉన్నారనమాట. నేను మధ్యలో వెళ్ళి ఏం చేస్తున్నారు ఏంటి చూస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి చైత్ర కూడా నాతో పాటు వాక్ చేస్తానని చెప్పేసి ఒక్కసారి అంటే చెరువు చుట్టూతో రౌండ్ వేయచ్చు అనమాట. అట్లా నాతో పాటు 1-2 సార్లు అలా వస్తూ ఉంటుంది. ఇంకా నువ్వు నడవలే వద్దులే, నువ్వు వెళ్ళి ఆడుకోపో అని చెప్పేసి పంపించేస్తా అనమాట. అలా చక్కగా వాక్ చేసుకొని మళ్ళీ పిల్లల్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసానండి. ఈరోజు మార్నింగ్ అంతా ఏమో వర్క్ ఉంది, బట్ నేను వీడియోస్ అవన్నీ కూడా ఏమీ షేర్ చేయలేదు. మధ్యాహ్నం నుంచి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. ఇంకొక విషయం అబ్బా, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసరికి బోటు కూడా ఉంటుందండి. అంతకుముందు పడవలాగా ఉండేది,
ఇప్పుడు ఏంటంటే మనకి బాతులాగా ఉందన్నమాట. అది నాకు ఇదే క్యూట్గా అనిపించింది. చక్కగా చాలామంది వెళ్తూ ఉన్నారు. అది చూసి మా పిల్లలు గోల, అమ్మ మనం కూడా ఎక్కుదామ్మా అని చెప్పేసి. అది సెల్ఫ్ డ్రైవ్ అయ్యా, మన వల్ల కాదు, మనం ఎక్కలేము, ఈసారి ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పేసి ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చాను. ఇక్కడ ఇంకా మీ అందరికీ తెలుసు, ఇక్కడ చెరువులో చేపలు అవి ఉంటాయి, ఫుడ్ వేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఒక్కసారి బయటకు వచ్చాయి అని అంటే చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. ఇంకా పిల్లలు నేను మంచిగా చూసేసి వాక్ చేసుకొని ఆటలాడేసుకొని నేను కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేసుకున్నాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత వాక్ చేసేసరికి ఈ సమ్మర్కి ఆ ఒక్కపోతకి చెమట పోసి నాకే ఒకలాగా అనిపించింది అనమాట. రాగానే స్నానం అయితే చేశాను. మా పిల్లల్ని చేయమంటే లేదు, మాకు స్నాక్స్ ఏమైనా చేసి పెట్టు, అప్పుడే మేము స్నానం చేస్తాము అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అందుకని ఇంటికి రాగానే కొన్ని పకోడీ, కొన్నేమో బజ్జీలు వేశాను. బజ్జీలు వేస్తుంటే చైత్ర వచ్చి, అమ్మ ఏంటి ఒక్క బజ్జీలే వేస్తున్నావు, టమాటా బజ్జీ అవన్నీ వేయొచ్చు కదా అని చెప్పేసి అనిందనమాట. అందుకని దానికోసం కొన్ని బజ్జీలు సపరేట్గా చేశాను, టమాటా బజ్జీ వేశాను. మా పిల్లలు ఈరోజు స్నాక్స్ కొంచెం లేట్ అయినాయండి. అదే చెప్పాను కదా బయటకు వెళ్ళాము అని చెప్పేసి. అట్లా వెళ్ళినప్పుడల్లా కొంచెం స్నాక్స్ అవి లేట్ అవుతాయి. ఇలా స్నాక్స్ తిన్నారు అని అంటే నైట్ అన్నం తినడానికి మా పిల్లలు ఆలోచిస్తారండి. లేటుగా తిన్న రోజు అంటే 4:30కి 5కి అలా పెట్టేశాను అనుకోండి, ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ లేటుగా తిన్నారు అని అంటే ఇంకా నైట్ అన్నం తినరనమాట. అందులోని ఈ బజ్జీలు, బోండాలు ఇవన్నీ ఏంటంటే కొంచెం ఆయిల్ ఫుడ్ కాబట్టి తినగానే కొంచెం మందంగా ఉంటుంది, త్వరగా అన్నం తినరు పిల్లలు. టమాటా బజ్జీ, కోడిగుడ్డు బజ్జీ, ఇంకేం బజ్జీలు నిమిషం వస్తున్నాం. నేను వీడియో పెట్టాను, లైట్ అయిపోతుంది, బాగానే ఉందా? అసలు చేతులే సరిపోతున్నాయి. మరి ఎప్పుడు వేయాలి? ఎప్పుడో వేయాలి, ఇప్పుడు కాదు వేసేది. అమ్ము నాకు కాలిందానికి ఒక నూనెలో పడితే అప్పుడు వెళ్తుంది. అయిపోయింది ఆ పిండి. ఇప్పుడు పని మొత్తం అయిపోయింది. ఇదేమైంది? టమాటా చూద్దాం. టమాటా అనుకో అందరూ నవ్వుతారు. టమాటాతో ఎవరన్నా చేస్తారా అని. చేస్తారమ్మా టమాటాతో. ఇంకా అలా అందరం కూర్చొని నేను బజ్జీలు వేశాను, పకోడీ వేశాను. బజ్జీలో టమాటా బజ్జీ, మిరపకాయ బజ్జీ కూడా వేశాను కదా. పిల్లలు అయితే తొందరగా మిరపకాయ బజ్జీ తినడానికి ఇష్టపడరు కాబట్టి టమాటా బజ్జీ అయితే తిన్నారు. చిద్వీకి అయితే పకోడీ బాగా నచ్చిందనమాట. బాగుంది అని చెప్పేసి తిన్నాడనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి. మీరు చేసే కామెంట్ అయితే నాకు చాలా మోటివేషన్ లాగా అనిపించింది అనమాట చూసినప్పుడు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.